ఆ యోహాను సువార్తలో మాట్లాడతాడు, ఆ మత్తయి సువార్తలో మాట్లాడతాడు. దాహము 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 అన్నప్పుడు ఆయనకి పిడికిడి నీళ్లు కూడా మనం ఇవ్వలేకపోయాం, గిన్నెలు చన్నీళ్లు కూడా ఇవ్వలేకపోయాం. ప్రియులారా, చూడండి చూడరా, దాహము నేను తప్పుకొనుచున్నాను అంటూ ఏడుస్తూ ఆయన కుమిలిపోతూ నలిగిపోతూ ఆయన ఆత్మను అప్పగించాడట. పిల్లరా చూడండి, ఈ సృష్టిలోనే ఎంత అద్భుతమైన నీరు సృష్టించిన ఆయన, జీవజలప నదులు పుట్టించిన ఆయన, ఏదోను తోటను తడుపుటకు 4 శాఖలుగా విభజించిన ఆ నీరుని సృష్టించిన ఆయన, ఒకరోజు ఇదిగో ఈ ప్రపంచాన్ని ప్రేమించిన ఆయన, నిన్ను ప్రేమించిన ఆయన, నీకు ప్రాణం పెట్టిన ఆయన, నీ కోసం ప్రాణాన్ని విడిచిన ఆయన, ఆయన ఆత్మను అప్పగించిన ఆయనకి ఆయన ఎంతో వేదనతో ఉన్నప్పుడు, దాహము అన్నప్పుడు కనీసం గ్లాసులు నీళ్లు కూడా ఇవ్వలేని ప్రపంచం అయిపోయిందట. పిల్లరా, పైగా ఏమిచ్చారట? చేదు చిరకాన్ని ఇచ్చారట. పిల్లరా, ప్రేమకు బదులుగా ఏమిస్తున్నారు? పగనిస్తున్నారు. పిల్లరా, ప్రేమకు బదులుగా ఏమి ఇస్తున్నారు? ద్వేషాన్ని ఇస్తున్నారు. ఇదా కోరుకుంది దేవుడు? ఏం కోరుకున్నాడైనా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడంటే ఆ కొలస్సీల పత్రికలు రాస్తాడు, ఆ 1వ అధ్యాయంలో, ఇదిగో తన ప్రియకుమారుని రిక్తునిగా మరణించడానికి మీకోసం బలియాగంగా అర్పించేశాడు. ఏ కొడుకు ప్రజల కోసం అర్పిస్తాడు?